సూపర్ స్టార్ కృష్ణ నటి జీవిత విశేషాలు ఎప్పటికప్పుడు మీ ముందు సత్యవరద పీపుల్ లవ్ టీవీ ఉంచుతోంది. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముగ్గురు కొడుకులు ఈ సినిమా చూడని వాళ్ళంటే ఎవరు ఉండరు, తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. 1988 సంవత్సరం అక్టోబర్ 20 తారీఖున ఇది రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేశారు. ముగ్గురు కొడుకులు అనేటప్పటికీ ఆ రోజు మనకి సినిమా ఫ్రేమ్లో ముగ్గురు కనిపిస్తారు. ఒకళ్ళు సూపర్ స్టార్ కృష్ణ, అప్పుడే రైజింగ్ స్టార్గా ఎదుగుతున్నటువంటి ఘట్టమనేని రమేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు. ఈ ముగ్గురు కూడా స్క్రీన్ మీద కనిపించినప్పుడు మనకి ఆనంద తరంగాలు ఊవెత్తిన ఒక్కసారి అభిమానులు చుట్టుముడతాయి. మంచి కాంబినేషన్, మంచి సినిమా, మంచి కథ, మంచి పాటలు, అలాగే సినిమా క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణకి వరించినటువంటి అద్భుత విజయం. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఎవరు ఈ సినిమా తీద్దామని చెప్పి అనుకున్నారు అంటే, జనగా ఏ సినిమా తీద్దామన్నా కూడా దానికి ప్రేరణ సూపర్ స్టార్ కృష్ణకే వస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమా తీద్దామన్న ఆలోచన మాత్రం సూపర్ స్టార్ కృష్ణ మొదలైనటువంటి నాగరత్నం గారికి వచ్చింది. అప్పటికి వీర రాఘవ చౌదరి గారు కాలం చేస్తున్నారు. నాగరత్నమ్మ గారికి ముగ్గురు కొడుకులు మీకు తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. ఈ ముగ్గురు కూడా పద్మాలయ స్టూడియోస్ సినిమాల విషయంలో కానీ, అలాగే స్టూడియో కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, సినిమాలు డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ, రిలీజ్ విషయంలో కానీ అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవాళ్ళు. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా వాళ్ళు అమ్మకి నాలుకలాగా ఉండేవారు. సో ముగ్గురు కొడుకులు తనకి ఎంతో చేదోడు వాదోడుగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఒక సినిమా చేద్దామని చెప్పి ఆవిడ సంకల్పించారు. ఆ వచ్చిందే తరువుగా ఆవిడ ఒక కథని చేయాలని చెప్పేసి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణకి చెప్పారు, ముగ్గురు కొడుకులకి చెప్పారు, అలాగే మహారథికి కూడా చెప్పారు. మహారథి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ సినిమాలకి ఎన్నిటిగా పనిచేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మెలుగుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లి నాగరత్నమ్మ గారు కూడా మహారథి బాగా తెలుసు. మహారథి ఎస్పెషల్లీ ఈ ముగ్గురు కొడుకులు కాన్సెప్ట్ చెప్పి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. అప్పటికి పద్మాలయ వాళ్ళు ఏ సినిమా తీసినా, అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఏ స్క్రిప్ట్ ఉన్నా కూడా ఆయనే రెడీ చేసేవారు మహారథి, లేదా దానికి తుది మెరుగులు దిద్దుతూ ఉండేవాళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంత బిజీగా ఉండటం వల్ల ఆవిడ చెప్పిన పని ఆయన వెంటనే చేయలేకపోయారు. అప్పటికి ఈ పని చెప్పి దాదాపు ఒక 1 year అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా స్క్రిప్ట్ రెడీ అటువంటి పరిస్థితి. ఆవిడ చాలా సహనం ఎక్కువ, చాలా కోపం అనేది ఎప్పటికీ రాదు. కానీ ఈ విషయంలో మాత్రం ఆవిడకి కోపం వచ్చింది. ముగ్గురు కొడుకులు ఎంత తొందరగా సెట్స్ పైకి వెళ్ళి సినిమా నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఆవిడ అనుకున్నారు. అదంత లేట్ అవుతూ వస్తూ ఉండడంతో ఆ కోపం ఆపుకోలేక ఒకసారి సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ జనగా సూపర్ స్టార్ కృష్ణని కృష్ణమూర్తి అని పిలుస్తారు. కృష్ణమూర్తి, నేను 1 year బట్టి చెప్తున్నాను, ఇంతవరకు స్క్రిప్ట్ రెడీ కాలేదు, మహారథి ఇంతవరకు రెడీ చేయలేదు, నువ్వు సినిమా ఎప్పుడు తీస్తావు, నాకు తొందరగా ఈ సినిమా పూర్తి కావాలని చెప్పి ఆవిడ గట్టిగా నిలదీశారు. మహారథి ఎప్పుడైతే ఈ సినిమా పూర్తి కావించలేదో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అమ్మ నేను పని చేస్తాను, పరుచూరి బ్రదర్స్ ఉన్నారు కదా, పరుచూరి బ్రదర్స్ చేత నేను కథ రెడీ చేయిస్తాను అని ఆయన మాట ఇచ్చారు. తల్లిని గౌరవించేటువంటి మౌనత సంస్కారం సూపర్ స్టార్ కృష్ణది. తల్లి ఏది అడిగినా కూడా కాదనలేరు, కొండ మీద కోతిని తెమ్మన్నా కూడా తీసుకొస్తారు. అంత అమ్మ మీద ప్రేమ ఆయనకే కాదు, జనంగా ఎవరికైనా ఉంటుంది, ఆయనకి ఇంకా ఎక్కువ. సరే ఆవిడ ఊరుకున్నారు. పరుచూరి బ్రదర్స్తో సూపర్ స్టార్ కృష్ణ స్టోరీ డిస్కషన్లో కూర్చున్నారు. పరుచూరి బ్రదర్స్ 1988కి వచ్చేప్పటికి సినిమాలు విపరీతంగా చేస్తున్నారు, అందరు హీరోలతోనూ చేస్తున్నారు. వాళ్ళకి టైం షెడ్యూల్ చాలా టైట్గా ఉంది. వాళ్ళు ఒక లైన్ చెప్పారు, కథ చెప్పారు, అది సూపర్ స్టార్ కృష్ణకి ఆశించినంత స్థాయిలో లేదు. దాంతో ఆ కథను కూడా ఆయన పక్కన పెట్టారు. జనగా ఆయనకి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అయినటువంటి
పి చంద్రశేఖర్ రెడ్డికి ఈ బాధ్యతని అప్పచెప్పారు. పి చంద్రశేఖర్ రెడ్డి కొత్త టూకీగా కథను అల్లుకుంటూ వెళ్ళారు. ఆ కథ సూపర్ స్టార్ కృష్ణకి నచ్చింది. అప్పట్లో ఒక రచయిత ఉన్నారు బి శెట్టి అని చెప్పి, ఈ బి శెట్టితో కలిసి ఈ సినిమా స్క్రీన్ మొత్తం అంతా కూడా స్క్రీన్ ప్లే డెవలప్ చేశారు. అది బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. దానికి మాటలు అన్నీ కూడా మిగతా వాళ్ళకి అప్పచెప్పేసి ఆ పరుచూరి బ్రదర్స్కి మెయిన్ బాధ్యత అప్పచెప్పారు. మాటలు చాలా తీవ్రంగా ఉండాలి, డైలాగులు బాగుండాలి, ముఖ్యంగా ఆడియన్స్ని బాగా ఆకట్టుకోవాలని చెప్పి ఈ మాటలు పరుచూరి బ్రదర్స్కి అప్పచెప్పారు. వాళ్ళు కూడా ఆనందంగా తీసుకున్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ అంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం కూడా అలాంటిదే. సో ఈ విధంగా స్క్రిప్ట్ మొత్తం టోటల్గా రెడీ అయిపోయింది. ఇంకా ఈ సినిమాకి ఎవరిని ఎంచుకోవాలి? సరే, తను ఎలానే హీరోగా ఉంటారు. ఓ పక్కన ఘట్టమనేని రమేష్ బాబు అప్పటికే సినిమాలు చేస్తున్నారు. మరి మూడో కొడుకు కింద ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు గుర్తుకొచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు అప్పటికి బాలనటుడు, చదువుకుంటున్నారు. ఆ చదువుకుంటున్నటువంటి సమయంలో అతని ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. అందుకని వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అని చూసి ఆ సెలవుల టైంలోనే ఊటీలో షూటింగ్ని ప్లాన్ చేసుకున్నారు. దానివల్ల కొంచెం కంఫర్ట్ జోన్ ఎక్కువ. చెన్నై నుంచి ఊటీకి వచ్చేస్తే అలాగే మహేష్ బాబు కూడా ఇబ్బంది ఉండదని చెప్పి తనకి ఊటీ అంటే ఇష్టం కాబట్టి ఊటీలో ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఊటీలోనే జరిగింది. మంచి మంచి సీన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ కూడా ఊటీలోనే జరిగింది. ఈ విధంగా ఈ ముగ్గురు కొడుకులు అనేటువంటి కథ సెట్స్ పైకి రావటానికి వాళ్ళ అమ్మ నాగరత్నమ్మ గారే కారణం. ఒక్కసారి కథ రెడీ అయిపోయిన తర్వాత శరవేగంతో షూటింగ్ మొదలైంది. అలాగే తొందరగానే పూర్తిగా గావించారు. అక్టోబర్ 20వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ చివరి అమ్మాయినటువంటి ప్రియదర్శిని కూడా చిన్న పాత్రలో కనిపించడం ఒక విశేషం. ఇందులో ఒక ఏకపాత్ర అభినయం సీన్ ఒకటి ఉంది. ప్రిన్స్ మహేష్ బాబు అల్లూరి సీతారామరాజు లాగా చేసినటువంటి ఈ అభినయం ఆ రోజు అందరినీ ఆకట్టుకుంది. అప్పుడే చాలామంది అనుకున్నారు ప్రిన్స్ మహేష్ బాబులో ఒక స్పార్క్ ఉంది, డైలాగులు బాగా చెప్తున్నాడు, ఇతను భవిష్యత్తులో తండ్రి స్థానాన్ని ఆక్యుపై చేసి మరొక సూపర్ స్టార్ అవుతాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ విధంగానే ఆ తర్వాత కాలంలో అతను ప్రిన్స్ మహేష్ బాబుగా ఎదిగాడు, సూపర్ స్టార్ కూడా అయ్యాడు. కానీ ఆ రోజుల్లో ఇంకొక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. రమేష్ బాబు కూడా మంచి నటుడు, రమేష్ బాబు కూడా ఎదుగుతాడు, రమేష్ బాబు చాలా మంచి స్థానాన్ని ఆక్యుపై చేస్తాడని కూడా మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం. అతను నిజంగా మంచి నటుడు, కానీ విధివశాత్తు అతను కొన్ని మంచి సినిమాలు చేసినా కూడా అంత పూర్తి స్థాయికి ఎదగలేకపోవడం మాత్రం దురదృష్టకరం. ఇందులో మరి హీరోయిన్స్ వచ్చేప్పటికి సూపర్ స్టార్ కృష్ణ పక్కన రాధని హీరోయిన్ కింద బుక్ చేశారు. అలాగే సామ్రాట్ సినిమాలో రమేష్ బాబు పక్కన నటించినటువంటి సోనంనే ఈ సినిమాలో కూడా హీరోయిన్ కింద తీసుకున్నారు. అప్పుడు బాలనటుడు కాబట్టి ఇంకా మహేష్ బాబుకి పేరు అంటూ ఏమీ లేదు. మొత్తం మీద ఈ సినిమా అద్భుతంగా తీశారు. సంసారమే బృందావనం అనేటువంటి పాట ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనపడుతూ ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు. ఆ పాట ఇప్పటికీ చూస్తూ ఉంటే నిజంగా కన్నుల పండగ అనిపిస్తూ ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ స్క్రీన్ మీద నటించకపోయినా కూడా చాలు, అభిమానులు చూసి పులకరిస్తారు. ఆయన నటిస్తే ఇక తిరిగే ఉండదు, అంత గొప్ప నటుడు ఆయన. ఆయన దర్శకత్వంలో ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉంటుంది. తన కుటుంబాన్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, ఓ విధంగా ఇక్కట్లకు గురి చేశారో వాళ్ళ మీద పగ తీర్చుకునేటువంటి కథ ఇతివృత్తంతో తీసినటువంటి ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడింది. 100 రోజులు బ్రహ్మాండంగా పూర్తి చేసుకొని మంచి కలెక్షన్స్ని రాబట్టుకోగలిగింది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వీడియో సాంగ్ కనుక చూస్తూ ఉంటే అభిమానుల బాధ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే గుండెలు బరువెక్కుతాయి. ఎందుకంటే ఈ సంసారమే బృందావనం పాటలో కృష్ణ గారు ఆయన కనిపిస్తుంటే ఇప్పుడు లేరు ఆయన. ఆ రమేష్ బాబు చూస్తూ ఉంటే తండ్రి కంటే ముందే రమేష్ బాబు వెళ్ళిపోయారు. ఆ బాధ ఆ రోజు కృష్ణ గారిలో చూసినప్పుడు అభిమానులంతా కూడా చాలా బాధపడ్డారు.
రమేష్ బాబు ఒక విధంగా వంశాంకురం ఎంతో ఎదుగుతాడు అనుకున్నటువంటి వ్యక్తి, పూర్తి స్థాయిలో ఎదగలేకపోయిన వ్యక్తి. చివరికి రమేష్ బాబు అంత్యక్రియలకి మహేష్ బాబు కూడా అటెండ్ అవ్వలేకపోయారు. ఆ రోజు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆయన రాలేకపోయారు. ఆ ఫ్రేమ్‌లో మహేష్ బాబు, రమేష్ బాబు ఇద్దరు కూడా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. విధి ఎంత విచిత్రమైంది. అంత చక్కగా మంచి పాటలో కనిపించినటువంటి వాళ్ళు, విధి ఎలాగ వాళ్ళని విడదీసింది. నిజంగా ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒంటరిగా ఎలాగైపోయారన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ రోజు గత స్మృతులు గుర్తుకొచ్చినప్పుడు ఎంత మధురంగా ఉంటాయి. ఎంత బాధగా ఈరోజు అనిపిస్తుందన్నప్పుడు మాత్రం అభిమానుల కళ్ళమ్మట నీళ్ళు రాక తప్పదు. ఆ సినిమా పూర్తి అయిపోయి 100 రోజులు వేడుక జరుగుతున్నప్పుడు ఆ రోజు నాగరత్నమ్మ గారు సభా వేదిక మీదకి వచ్చి అందరికీ షీల్డ్‌లు ఇస్తారని చెప్పి అందరూ కూడా ఆశించారు. కానీ 100 రోజుల వేడుక రాకముందే నాగరత్నమ్మ గారు కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆమె కోరిక 100 డేస్ ఫంక్షన్ చూద్దాం అనేటువంటిది నెరవేరలేదు. అదే విధి విచిత్రం అండి. మనిషి ఏదైతే కోరుకుంటాడో ఆ కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోవటం నిజంగా బాధాకరం. నాగరత్నమ్మ గారు చాలా మంచి సినిమాలు ఆవిడ స్ఫూర్తితో సూపర్ స్టార్ కృష్ణ గారు చేశారు. 'ప్రజారాజ్యం' గాని, 'ముగ్గురు కొడుకులు' గాని, అలాగే ఆవిడ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. 'గురిపాలెం బుల్లోడు' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణకి ఎదురొచ్చేటువంటి సన్నివేశంలో దిష్టి తీసే సన్నివేశంలో ఆవిడ కనిపిస్తారు. అలాగే 'మీనా' సినిమాలోకొచ్చేవడికి ఒక పెళ్ళికి ముత్తైదువలాగా ఆవిడ కనిపిస్తారు. ఇలా కొన్ని సినిమాల్లో కూడా ఆవిడ కనిపించడం జరిగింది. అంత గొప్ప మనిషి. సూపర్ స్టార్ కృష్ణకి ఎంతో వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ చూడకుండా వెళ్ళిపోయారు. ఏది ఏమైనా సరే సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో 'ముగ్గురు కొడుకులు' ఒక బ్లాస్ట్ హిట్టు. రమేష్ బాబు కూడా మంచి హిట్టు. అలాగే అతను బాలనటుడిగా మరి మహేష్ బాబు కూడా మంచి నటన ఉందని చెప్పి, స్పార్క్ ఉందని చెప్పి తెలియచెప్పినటువంటి చిత్రం. ఇది ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్ చిత్రం. ఇది చూసినప్పుడు మాత్రం నేను చెప్పిన అనుభూతులు అభిమానులకైతే అది కలుగుతాయి. అయి మనం ఏం చేయలేం. విధిని ఏం చేయలేం మనం. కానీ ఈ సినిమాని మాత్రం ఇప్పటికీ కూడా యూట్యూబ్‌లో గాని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ఊటీలో తీసినటువంటి క్లైమాక్స్ పార్టు ఇప్పటికీ కూడా మంచి ఫైటు. అది హైలైట్‌గా ఉంటుంది. ఈ సినిమా మాత్రం అందరి నట జీవితాల్లో గూడా ఒక కలికితురాయి అని మనం చెప్పక తప్పదు. మీ అభిప్రాయాలేంటి? 'ముగ్గురు కొడుకులు' మీరు చూసారా? చూస్తే మీకు కలిగిన అనుభూతులేంటి? మీరు గూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ సత్యవరద పీపుల్ లైవ్ టీవీని గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎలర్ట్స్ రూపంలో మీకు ప్రతీదీ కూడా అందుతుంది. అలాగే మాకు కూడా సపోర్ట్ అందజేసిన వాళ్ళు అవుతారు. మీకు ఎప్పుడూ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.